ఇంటికి ఏ దిశలో ఏ వస్తువులు ఉంటే మంచిదో తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏది ఉండాలి అనేది చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది. వాస్తు ప్రకారం ఆదర్శవంతమైన ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే ఉండాలి. మీ ఇంటి వాలు తూర్పు, ఉత్తరం లేదా తూర్పు ఈశాన్యం వైపు ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా వాస్తు ప్రకారం ఇంటిలోని గదులు, హాలు, వంటగది, బాత్రూమ్, పడకగది ఒక నిర్దిష్ట దిశలో ఉండాలి. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఇంట్లోని సభ్యులు సంతోషంగా ఉంటారు. తూర్పు దిశ సూర్యోదయ దిశ. సానుకూల, శక్తివంతమైన కిరణాలు ఈ దిశ నుండి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది. మీరు విండోను కూడా ఉంచవచ్చు. పశ్చిమ దిశ. మీ వంటగది లేదా టాయిలెట్ ఈ దిశలో ఉండాలి. వంటగది, టాయిలెట్ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదని కూడా గుర్తుంచుకోండి. ఉత్తర దిశ. ఈ దిశలో ఇంట్లో గరిష్ట సంఖ్యలో కిటికీలు, తలుపులు ఉండాలి. ఇంటి బాల్కనీ, వాష్ బేసిన్ కూడా ఈ దిశలో ఉండాలి. ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే అది అద్భుతమైనది. దక్షిణ దిశ. దక్షిణ దిశలో ఎలాంటి ఓపెనింగ్, టాయిలెట్ మొదలైనవి ఉండకూడదు. ఇంట్లో ఈ స్థలంలో భారీ వస్తువులను ఉంచండి. ఈ దిశలో తలుపు లేదా కిటికీ ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గుతుంది. దీంతో ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. ఈశాన్య దిశ. ఈ దిక్కు నీటి ప్రదేశం. ఈ దిశలో బోరింగ్, స్విమ్మింగ్ పూల్, ప్రార్థనా స్థలం మొదలైనవి ఉండాలి. ఈ దిశలో ప్రధాన ద్వారం ఉండటం చాలా మంచిది. వాయువ్య దిశ. ఈ దిశలో మీ పడకగది, గ్యారేజీ, ఆవు షెడ్ మొదలైనవి ఈ దిశలో ఉండాలి. ఆగ్నేయ దిశ. దీనిని ఇంటి ఆగ్నేయ మూల అంటారు. ఇది అగ్ని మూలకం దిశ. గ్యాస్, బాయిలర్, ట్రాన్స్ఫార్మర్ మొదలైనవి ఈ దిశలో ఉండాలి. నైరుతి దిశ. ఈ దిశను నైత్రియ దిశ అంటారు. ఈ దిశలో ఓపెనింగ్స్ అంటే కిటికీలు, తలుపులు ఉండకూడదు. ఇంటి స్టోర్ గదిని ఇక్కడ తయారు చేసుకోవచ్చు. మీరు ఈ దిశలో క్యాష్ కౌంటర్లు, యంత్రాలు మొదలైన వాటిని ఉంచవచ్చు. ఇంటి ప్రాంగణం. ఇంట్లో ప్రాంగణం లేకపోతే ఇల్లు అసంపూర్తిగా ఉంటుంది. చిన్నదైన ఇంటి ముందు, వెనుక ప్రాంగణం ఉండాలి. తులసి, దానిమ్మ, తీపి లేదా చేదువేప, ఉసిరి మొదలైన వాటితో పాటు ప్రాంగణంలో సానుకూల శక్తిని ఇచ్చే పూల మొక్కలను నాటండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.